హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెట్ ప్రాక్టీస్ పేపరు సెకండ్ పార్ట్ చేద్దాము. అంటే ఫస్ట్ పార్ట్లో 90 బిట్స్ చేసాము. ఈ సెకండ్ పార్ట్లో 91 నుంచి 150 బిట్స్ వరకు. అంటే ఫస్ట్ పార్ట్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో మ్యాథ్స్, సైన్స్ ఇవి రెండు కంప్లీట్ చేద్దాము. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే వీడియోస్ని ఫాలో అవ్వండి. నేను మ్యాక్సిమం మీకు అన్ని విధాలుగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ బిట్ చూద్దాము. 2 power x plus 3 is equal to 4 power x plus 1 అయినా 3 power x is equal to ఎంత? ఇది మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాల్లో క్వశ్చను. 2 power x plus 3 is equal to 4 power x plus 1 కదా. 4ని మనం 2 square అని రాసుకుందాం. 2 square whole power x plus 1. ఇప్పుడు 2 power x plus 3 is equal to ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్, 2తో ఎక్స్ ప్లస్ 1ని మల్టిప్లై చేయాలి. 2 power 2x plus 2. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. భూములు సమానం అయితే ఘాతాలు సమానం కాబట్టి x plus 3 is equal to 2x plus 2. ఇప్పుడు x నటు తీసుకువెళ్ళి 2ని తీసుకురండి. 2x minus x is equal to 3 minus 2. x అటు వెళ్ళింది, 2 ఇటు వచ్చింది అనమాట. 2x మైనస్ x అంటే x, 3 మైనస్ 2 అంటే 1. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. మనకు అడిగింది 3 power x అంటే 3 power 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి 3 ఎక్కడుంది? ఆప్షన్ డి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25/16 అను అకరణీయ సంఖ్యను దశాంశ రూపంలోనికి వ్రాయగా. ఇప్పుడు 25, 16 ఇవి రెండు దేంతో అన్నా ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతాయా అని చూద్దాం. 25 అంటే 5తో పోతుంది, ఇది 5తో పోదు. కాబట్టి అవి రెండు ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవ్వనప్పుడు డివిజన్ చేసుకోవాలి. 16తో 25. 16 1s are 16, 15లో 6 పోతే 9, పాయింట్ పెట్టుకుంటే 0, 16 5s are 80, 10 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి 0, 100 ఇక్కడ వేసుకుంటున్నాం, 100 వచ్చింది. 16తో 16 6s are 96, 4 వచ్చింది, 0. మళ్ళీ 16 2s are 32, 8 వచ్చింది, 80 వచ్చింది కదా. 16 5s are 80 కాబట్టి 1.5625 ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏ. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో కరణీయ సంఖ్య √25, √16, √4, √2. ఇప్పుడు కరణీయ సంఖ్య అనంటే కరెక్ట్గా మనకి రూట్ లేనిది కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు √25 అంటే 5, √16 అంటే 4, 4 4s are 16, 5 5s are 25, 2 2s are 4, దీనికి √2 వచ్చింది. √2 అంటే దానికి రూట్ లేదు కదా, కాబట్టి ఇది కరణీయ సంఖ్య, డి. నెక్స్ట్, క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏది? 2 స్వరూప పటాలు సర్వసమానాలు, 2 సర్వసమాన పటాలు స్వరూపాలు, 2 బహుభుజులకు అనురూప కోణాలు సమానమైతే అవి స్వరూపాలు, పైవన్నీ. సో మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ 2 స్వరూప పటాలు సర్వసమానాలు, 2 సర్వసమాన పటాలు స్వరూపాలు. ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండు చూద్దాం. సర్వసమానము అని అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండిట్లో అన్ని కోణాలు అన్ని భుజాలు సమానమైతే అవి రెండింటిని సర్వసమానాలు అని అంటారు. అలా కాకుండా
ఇప్పుడు ఈ భుజము 3 సెంటీమీటర్లు అనుకోండి. ఈ భుజము ఇది కొంచెం పెద్దదిగా తీసుకుంటే 6 సెంటీమీటర్లు, అలాగే ఇది 5 సెంటీమీటర్లు, ఇది 10 సెంటీమీటర్లు అనుకోండి. అప్పుడు ఇది బై ఇది 3/5 ఈజ్ ఈక్వల్ టు 6/10 అయ్యే విధంగా అవి రెండిటి నిష్పత్తి ఒకటే అయినప్పుడు చూడండి 3/5, ఇది 2 3లు 2 5లు 3/5. ఇట్లా నిష్పత్తి సమానమైనప్పుడు అవి రెండు సరూపాలు అవుతాయి అన్నమాట. సర్వసమానాలు అని అంటే అన్ని కోణాలు అన్ని భుజాలు సమానంగా ఉండాలి. సరూపాలు అంటే నిష్పత్తి సమానంగా ఉండాలి. కాబట్టి రెండు సర్వసమాన పటాలు ఎప్పుడైనా సరూపాలు అవుతాయి, కానీ సరూప పటాలు సర్వసమానాలు అవ్వవు. కాబట్టి మనకి అసత్య ప్రవచనం రెండు సర్వసమాన పటాలు సరూపాలు అనేది కరెక్ట్, రెండు సరూప పటాలు సర్వసమానాలు అనేది రాంగ్. కాబట్టి ఏ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మూడోది, రెండు బహుభుజులకు అనురూప కోణాలు సమానమైతే అవి సరూపాలు అనేది కరెక్ట్. కాబట్టి మనకి వీటిల్లో అసత్య ప్రవచనం ఇదే, కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే అవి ఖండన రేఖల, మిళిత రేఖల, సరళ రేఖల, అంత్యరేఖల. సో 3 అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే వాటిల్ని మిళిత రేఖలు అని అంటారు, ఇలా అన్నమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో అన్ని పర్యవసానాల సంభావ్యతల మొత్తము 0, 1, 2 అనంతమా? ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి తెలిసిన వాళ్ళు. సో ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో అన్ని పర్యవసానాల సంభావ్యతల మొత్తము 1. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, P1 మరియు P2లు రెండు బేసి ప్రధాన సంఖ్యలు మరియు P1 > P2 అయితే P1² - P2² ఒక. P1 P2లు రెండు బేసి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే తెలుసు కదా, ఒకటి కానీ దానికి అదే కానీ కారణాంకాలు ఉండే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. మనకి 10 లోపల ప్రధాన సంఖ్యలు చూద్దాం. 2, 3, 5, 7 ఇవి మనకి 10 లోపల ప్రధాన సంఖ్యలు. వీటిల్లో ప్రధాన సంఖ్యలు అన్నిటిలో 2 తప్పితే మిగిలినవన్నీ కూడా బేసి సంఖ్యలే. కాబట్టి P1 P2లు రెండు బేసి ప్రధాన సంఖ్యలు అన్నారు. 3, 5 తీసుకుందాం. P1 > P2 అన్నారు అంటే P1 5 అనుకోండి, P2 3 అనుకోండి. P1² - P2² అంటే 5² - 3² ఎంత అవుతుంది? 25 - 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. కాబట్టి 16 అనేది మనకి సరి సంఖ్య. ఎక్కడుంది? సి మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తము మూడో భుజం కన్నా ఎక్కువ, మూడో భుజం కన్నా తక్కువ, మూడో భుజంతో సమానం, మూడవ భుజంలో సగము. ఇక్కడ ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తము మూడవ భుజం కన్నా ఎక్కువ, అది త్రిభుజంలో రూల్ మనకి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 3x² - 10x + p యొక్క శూన్యాలు పరస్పరం విలోమాలైన p విలువ 6, 1/6, 3, 1/3. ఇప్పుడు మీకు ఆల్జీబ్రాలో ఇది బీజగణితము. బీజగణితంలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలియకపోయినా కారణాంక విభజన ఇవన్నీ నా వీడియోస్ మీరు ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా బాగా మీనింగ్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. కాబట్టి అవి అవసరమైన వాళ్ళు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం 3x² - 10x + p దీని యొక్క శూన్యాలు పరస్పరం విలోమాలు అన్నారు. కాబట్టి శూన్యాలని ఒకటి ఏ అనుకోండి, ఇంకోటి ఏమవుతుంది? విలోమం కదా, 1/a అవుతుంది. కాబట్టి ఒకటి ఏ, ఇంకొకటి 1/a. ఇప్పుడు
మనకి ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఒక బీజగణిత సమాసం ఇచ్చినప్పుడు దాంట్లో శూన్యాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు -b/a, అలాగే శూన్యాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు c/a. అవి రెండు ఫార్ములాస్ మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని ax² + bx + c అనుకున్నాం అనుకోండి. a ఎంత 3, b ఎంత -10, c ఎంత p. ఇప్పుడు శూన్యాల లబ్ధం తీసుకుందాం. శూన్యాల లబ్ధము, శూన్యాలు ఏమేంటి? a 1/a, a × 1/a ఈజ్ ఈక్వల్ టు c/a రావాలి. c అంటే p, a అంటే 3. a × 1/a ఈజ్ ఈక్వల్ టు p/3. a క్యాన్సిల్, p/3 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే p ఈజ్ ఈక్వల్ టు 3. అంతే కదా, 3 ఇటు వస్తే 3 × 1 3. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సత్యవతి 4 కిలోల కందిపప్పును 50 గ్రాముల మిరపకాయలను కొన్నది. కందిపప్పు మిరపకాయల బరువుల నిష్పత్తి. ఇది నిష్పత్తి అనుపాతంకు సంబంధించిన ప్రాబ్లము. కందిపప్పు మిరపకాయలు అన్నారు కాబట్టి ఫస్ట్ కందిపప్పు బరువు ఎంత? 4 కిలోలు ఈస్టు మిరపకాయలు 50 గ్రాములు. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్? 1000. 1 కిలోగ్రామ్కి 1000 గ్రాములు. కాబట్టి 4 కిలోగ్రాములు 4000 గ్రాములు ఈస్టు 50 గ్రాములు. గ్రాములు గ్రాములు క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 1లు 5 8లు, ఇంకో 0 ఉంది కాబట్టి 80:1. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వడ్రంగి ఒక కుర్చీని 16% లాభానికి అమ్మాడు. ఇంకా 18 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మి ఉంటే అతనికి 19% లాభం వచ్చి ఉండేది. అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఇప్పుడు మనకి కొన్న వెల అమ్మిన వెలకి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ తెలిస్తే ఈజీగా మనం చేసేస్తాం. ఇప్పుడు 16% లాభానికి అమ్మాడు అని అన్నారు. అప్పుడు అమ్మిన వెల ఫార్ములా కొన్న వెల ఇంటూ 100 + g అంటే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు బై 100. అదే లాస్ ఇచ్చారనుకోండి, నష్టం ఇచ్చారనుకోండి, 100 - l/100. ఇప్పుడు కొన్న వెల ఎంతో మనకు తెలియదు, దాన్ని x అనుకుందాం. ఇంటూ 100 + g, 100 + 16, 116/100. ఇది అమ్మిన వెల. ఈ అమ్మిన వెలకి ఇంకా 18 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మి ఉంటే 19% లాభం వచ్చేదంట. అప్పుడు కొత్త అమ్మిన వెల ఎంత అవుతుంది? 16% లాభం అయితే x × 116/100 అయినప్పుడు 19% లాభం అంటే x × 119/100. ఇది ఎప్పుడు వస్తుంది మనకి? ఈ అమ్మిన వెలకి 18 రూపాయలు యాడ్ చేసినప్పుడు. అప్పుడు x × 116/100కి 18 రూపాయలు యాడ్ చేస్తే x × 119/100 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి బై 1 వేసుకొని x × 116 + 100 × 18, 1800/100 ఈజ్ ఈక్వల్ టు x × 119/100. 100 100 క్యాన్సిల్, 116x ఇది, 119x ఇది. ఇప్పుడు ఈ ఎక్స్ని అటు తీసుకెళ్దాం. 1800 ఈజ్ ఈక్వల్ టు 119x - 116x. ఎంత? 119లో 116 పోతే 3x. ఎక్స్ కావాలంటే 3తో దీన్ని డివైడ్ చేయాలి, 600. కాబట్టి ఎక్స్ ఏం మనం అనుకునింది? కొన్న వెల. కాబట్టి కొన్న వెల 600. మనకు అడిగింది కొన్న వెలే కదా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 6 రెట్ల నుండి 5ని తగ్గించి వచ్చిన మొత్తాన్ని 7చే భాగించగా 7 వస్తుంది. అయినా ఆ సంఖ్య. ఇప్పుడు మనము ఆ సంఖ్యని x అనుకుందాం. ఆ సంఖ్య యొక్క 6 రెట్లు అంటే 6x.
నుండి 5ని తగ్గించాలి అంటే -5. వచ్చిన మొత్తాన్ని 7 చేత భాగించాలి అంటే ఈ వచ్చిన మొత్తాన్ని 7 చేత భాగించాలి, అప్పుడు 7 వస్తుంది. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. ఇప్పుడు ఈ 7ని అటు తీసుకెళ్దాం. 6x - 5 = 7 × 7 49. 6x -5 అటు వెళ్తే +5 49 + 5 54. x కావాలంటే 54/6. 6 9s are, కాబట్టి 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మొదటి 6 పూర్ణాంకాల సగటు 1.5 2.5 3.5 4.5. ఇప్పుడు మొదటి 6 పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి. 0 + 1 + 2 + 3 + 4 + 5. 1 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు వస్తాయి, అవి సహజ సంఖ్యలు. వాళ్ళు అడిగింది పూర్ణాంకాలు కాబట్టి 0 + 1 + 2 + 3 + 5 / 6. 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15/6. 6తో 15 క్యాన్సిల్ చేస్తే 6 2s 12 30 వస్తుంది. 6 5s are 30 2.5. B ఈజ్ ద ఆన్సర్. కాబట్టి మనకి ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారంటే మనకి పూర్ణాంకాలంటే తెలుసా లేదా, అలాగే సగటు ఎలా కనుక్కోవాలి. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. 6 పూర్ణాంకాలు అన్నారు, 6 పూర్ణాంకాలు రాసి /6. ఓకే. నెక్స్ట్, 2 పాచికలను దొర్లించినప్పుడు 2 పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం 8 అయ్యే సంభావ్యత. ఇప్పుడు 2 పాచికలను దొర్లించినప్పుడు మొత్తము పర్యవసానాల సంఖ్య 36 అవుతుంది. ఇప్పుడు 2 పాచికల పైన ఉండే సంఖ్యల మొత్తం 8 అవ్వాలి. ఇప్పుడు దీనిలో 1 2 3 4 5 6, దీనిలో కూడా 1 2 3 4 5 6 పాచికల మీద ఉండే సంఖ్యలు అవే కదా, 6 వరకు. ఇప్పుడు 1 పడింది అనుకోండి, 8 అవ్వాలంటే 7 కలపాలి. 7 ఉందా? లేదు, కాబట్టి 1కి అవకాశం లేదు. 2 2 6 3 5 4 4 5 3 6 2, కాబట్టి మొత్తం 1 2 3 4 5 పర్యవసానాలు ఉన్నాయి. 5 పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు 36. సో 5/36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ట్రయాంగిల్ ఏబీసీలో A = 3 B = 5 C = 4 అయినా 3/5 అంటే ఏంటి? ఇప్పుడు ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది. ఇది ట్రయాంగిల్ ఏబీసీ ABC. ఇక్కడ స్మాల్ a = 3. స్మాల్ a అంటే బీసీ, ఇది. స్మాల్ b = 5. బీసీ ఏసీ, స్మాల్ b అంటే 5. C = 4. C అంటే ఏబి 4. ఇప్పుడు 3/5 అంటే ఏమవుతుంది? 3/5 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన భుజము బై కర్ణము. అది దేనికి ఫార్ములా? కాస్ సి. అదే ఇది ఇచ్చారనుకోండి 4/5, ఎదుటి భుజము బై కర్ణము sin c అవుతుంది. సో ఇది కాస్ సి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1,60,000 రూపీస్, 1,60,000 రూపాయలను 3:5 నిష్పత్తిలో విభజించిన కనిష్ట భాగం ఎంత? ఇప్పుడు ఈ రెండిట్లో చిన్నదేది 3, కాబట్టి 3వ భాగం ఎంత అనేది మనం కనుక్కోవాలి. 3 + 5 8, కాబట్టి 1,60,000 ఇంటూ 3/8. అదే పెద్ద భాగం అడుగుంటే 5/8 వేసుకునేవాళ్ళం. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 రెళ్ళు, 3 × 2 6, 60,000. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇచ్చిన దత్తాంశంను 4 సమాన భాగాలుగా విభజించే విలువలను ఏమంటారు?
మధ్యగతమా, బాహుళకమా, చతుర్థాంశమా, అంకమధ్యమమా? సో ఇచ్చిన దత్తాంశాన్ని 4 సమాన భాగాలుగా విభజించే విలువలను చతుర్థాంశము అని అంటారు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 3√3 మైనస్ 1/3 అయితే 3y³ ప్లస్ 9y ఎంత? ఇది కూడా మనకి బీజగణితంలోదే, ఆల్జీబ్రాలోదే. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ 1/3 అని ఇచ్చారు. ఇక్కడ y³ అని ఉంది కదా, y³ చేద్దాం మనం. y³ ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ 1/3 హోల్ క్యూబ్. ఇది a మైనస్ b హోల్ క్యూబ్ లాగుంది. దానికి ఫార్ములా a మైనస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఇది a మైనస్ b హోల్ క్యూబ్కి ఫార్ములా. a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. సో ఇప్పుడు √3 హోల్ క్యూబ్ మైనస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ √3 ఇంటూ 1/3 ఇంటూ √3 మైనస్ 1/3. చూడండి ఎలా రాసాం. a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఇప్పుడు √3 హోల్ క్యూబ్ అంటే క్యూబు రూటు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కూడా క్యూబు రూటు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3 ఇంటూ √3 ఇంటూ 1/3 ఇవి రెండు క్యాన్సిల్. తర్వాత ఇప్పుడు ఇది 3 అయింది, ఇది 1/3 అయింది. సో y³ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1/3 మైనస్ 3 ఇంటూ ఇది √3 మైనస్ 1/3 ఏమని ఇచ్చారు, y అని ఇచ్చారు. y ఓకే. y³ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1/3 మైనస్ 3y. ఇప్పుడు 3 కింద ఉంది, ఇక్కడ మనకి ఎక్కడా లేదు కాబట్టి ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ చేస్తున్నాను. 3y³ మైనస్ 9 అంటే మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసేద్దాం. మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3y³ ఈజ్ ఈక్వల్ టు 3 3 = 9 మైనస్ 1/3 ఇంటూ 3 1 మైనస్ 3 3 = 9y. ఓకే. ఇప్పుడు 3y³ ఈ 9y ఇటు వస్తే ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1 8. సో 3y³ ప్లస్ 9y ఎంత వచ్చింది మనకి 8. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక చతుర్భుజంలో 2 కోణాలు 80 డిగ్రీలు 120 డిగ్రీలు, మిగిలిన 2 కోణాలు సమానం. అయితే ఆ మిగిలిన కోణాలు ఒక్కొక్కటి. సో ఇక్కడ మనకి చతుర్భుజంలో కోణాలు మొత్తం ఎంత? చతుర్భుజంలోని కోణాలు మొత్తం 360 డిగ్రీలు. దాంట్లో 2 కోణాలు ఇచ్చేశారు, 80 120. 2 కలిపితే 200 తీసేయండి, ఎంత వస్తుంది? 160 డిగ్రీలు. అంటే మిగిలిన 2 కోణాలు 160 డిగ్రీలు ఉన్నాయి మొత్తం. అవి 2 సమానం అన్నారు కదా, కాబట్టి 160లో సగం ఎంత? 80. కాబట్టి ఒక్కొక్కటి 80 డిగ్రీలు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పరిశీలకుడి భవనం కొలనుకు 30 మీటర్ల దూరంలో కలదు. అతడు ఒకరోజు భవనం పైభాగం నుండి మేఘాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో, దాని ప్రతిబింబాన్ని 45 డిగ్రీల నిమ్న కోణంతో కొలనులో పరిశీలించెను. అయినా మేఘం దాని ప్రతిబింబాల మధ్య దూరం. అంటే ఇప్పుడు మనం ఇది ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్ అంటే త్రికోణమితి అనువర్తనాలు. ఒక్కోసారి తెలుగులో వెంటనే స్ట్రైక్ అవుదండి. ఇప్పుడు దాంట్లో ఆ చాప్టర్లో మనకి ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ మనం ఫిగర్ వేసుకోవాలి. ఒక పరిశీలకుడి భవనం ఇది అనుకోండి, కొలనుకు 30 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొలను ఉంటే దానికి 30 మీటర్ల దూరంలో ఉంది ఈ భవనం. భవనం పైభాగం నుండి మేఘాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో, మేఘం ఇక్కడ ఉందనుకోండి, దాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చూస్తున్నాడు. ఇది 60 డిగ్రీలు. దాని ప్రతిబింబాన్ని 45 డిగ్రీల నిమ్న కోణంతో కొలనులో పరిశీలిస్తున్నాడు.
అంటే మేఘం యొక్క ప్రతిబింబం కొలనులో దాన్ని 45 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు ఇది మనకి డయాగ్రామ్. అయినా మేఘం దాని ప్రతిబింబాల మధ్య దూరం, అంటే మేఘం ఇది, ప్రతిబింబం ఇది, ఈ దూరాన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ దూరాన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది కనుక్కుందాం. ఇక్కడ 45 డిగ్రీలు ఉంటే ఇది కూడా 45 డిగ్రీలు, ఎందుకంటే ఇవి రెండు సరళ రేఖలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఈ కోణము ఒకటేగా ఉంటాయి. అప్పుడు ఈ ట్రయాంగిల్లో మనము దీన్ని హెచ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు tan 45 ఎంత అవుతుంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 45 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 30. tan 45 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 30. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఇటు వస్తే, కాబట్టి ఇది మనకి 30 వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 30. ఇది కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మనకి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే. ఇది 30 ఉంది కాబట్టి ఇది కూడా 30 ఉంటుంది. అప్పుడు ఈ ట్రయాంగిల్లో tan 60 ఎంత అవుతుంది? tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. దీన్ని x అనుకుందాం, x బై 30. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు x బై 30. అంటే x ఎంత? 30 ఇంటూ √3. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం దూరం కావాలంటే ఇది యాడ్ చేయాలి. అంటే x ఎంత వచ్చింది? 30√3 ప్లస్ ఇది ఎంత వచ్చింది? 30. ఈ రెండిట్లో 30 కామన్ తీస్తే ఇక్కడ √3 ప్లస్ ఇక్కడ 30 తీసేసాం కాబట్టి 1. 30 ఇంటూ √3 ప్లస్ 1 ఎక్కడుంది? 30 ఇంటూ 1 ప్లస్ √3. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 9 మరియు ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు 26 అయిన a² ప్లస్ b² ప్లస్ c² విలువ. ఇది కూడా మనకి ఫార్ములాస్ వచ్చి ఉంటేనే వస్తుందండి. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 9 అన్నారు కదా. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, దాని ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇప్పుడు దీంట్లో a ప్లస్ b ప్లస్ c అంటే 9 అని ఇచ్చేసారు కాబట్టి 9² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ ఇక్కడ మూడిట్లో 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీయండి, ab ప్లస్ bc ప్లస్ ca. ఇప్పుడు 9² అంటే 81 ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca ఎంత అని ఇచ్చారు? 26. 2 ఇంటూ 26 ఎంత? 81 ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 6 12 2 2 4 5 52. ఇప్పుడు a² ప్లస్ b² ప్లస్ c² కావాలంటే ఈ 52 ఇటు రావాలి. సో a² ప్లస్ b² ప్లస్ c² ఈజ్ ఈక్వల్ టు 81 మైనస్ 52. 3 11 మైనస్ 2 9 7 మైనస్ 5 2 29. సో 29 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫార్ములాస్ వస్తే మనం ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయగలం. సో వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒక దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం 3x³ మైనస్ 12x అయితే దీర్ఘఘనం యొక్క అనుకూల కొలతలు. ఇప్పుడు ఇది కూడా మనకి రావాలి అని అంటే దీర్ఘఘనం అంటే దానికి పొడవు, వెడల్పు, ఎత్తు, లెంగ్త్, బ్రెడ్త్, హైటు 3 ఉంటాయి. దాని యొక్క ఘనపరిమాణం వాల్యూమ్కి ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. ఇప్పుడు మనకి ఘనపరిమాణం ఇచ్చేశారు 3x³ మైనస్ 12x అని ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండిట్లో మనము 3 12 రెండు 3తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 కామన్ తీద్దాం. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి xని కామన్ తీద్దాం. అప్పుడు 3x బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇంకా x² ఉంటుంది. 12 3తో 4 టైమ్స్ కాబట్టి 4 ఉంటుంది, x వచ్చేసింది. 3x ఇంటూ x² మైనస్ 4. ఇప్పుడు 3x ఇంటూ
ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని 2 స్క్వేర్ అని రాద్దాం. 2 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగుంది. 3x ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్కి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో మనకి 3x ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఉండే ఆన్సర్ ఏదో చూడండి. 3x ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి 3 సంవత్సరాల క్రితం 8,000 రూపాయలు 5% చక్రవడ్డీ చొప్పున అప్పు తెచ్చి మొదటి సంవత్సరాంతమున 1,600 రూపాయలు తీర్చాడు. ప్రస్తుతం అతని బాకీ ఎంత? సో మనకి చక్రవడ్డీ బారువడ్డీకి సంబంధించిన ప్రాబ్లం కూడా ఒక్కటైనా వస్తుంది. ఇప్పుడు 8,000 రూపాయలని 5% చక్రవడ్డీకి తీసుకున్నాడు కాబట్టి 8,000 ఇంటూ 5/100 క్యాన్సిల్ చేస్తే 5 8 40 400. కాబట్టి ఫస్ట్ సంవత్సరము అతని వడ్డీ 400, అసలు ఎంత 8,000. అప్పుడు మొత్తము 8,400 అవుతుంది. ఇప్పుడు 8,400కి మొదటి సంవత్సరాంతమున 1,600 తీర్చేశాడు కాబట్టి 1,600 తీసేయండి. 14లో 6 పోతే 8, 7లో 1 పోతే 6, 6,800. ఈ 6,800కి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా, 3 సంవత్సరాల క్రితం అన్నారు కాబట్టి ఆ 2 సంవత్సరాలకి మనం లెక్క కట్టేస్తే సరిపోద్ది. 6,800కి వడ్డీ అదే రేటు 5%, 5/100 చేస్తే 5 8 40, 5 6 30, 34. అంటే 6,800కి 3,340 కలపాలి. 4 11 7 7,140. దీనికి మళ్ళీ ఇంకో సంవత్సరం ఉంది కదా, 7,140 ఇంటూ 5/100. 0 0 5 రెళ్ళు 2తో 2 3 6 11 2 5 10 14 2 ఏళ్ళు 14 357 వచ్చింది. కాబట్టి 7,140కి 357 కూడేస్తే మనకు కావాల్సిన మొత్తం వచ్చేస్తుంది. 7 4 5 9 1 3 4 7 7,497 రూపాయలు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, స్తూపం యొక్క ఘనపరిమాణము. ఈ ఘనపరిమాణాలు, వైశాల్యాలు, చుట్టుకొలతలు వీటికి సంబంధించిన ఫార్ములా కానీ దానికి సంబంధించిన ప్రాబ్లం కానీ ఖచ్చితంగా వస్తుందండి. సో స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. బి ఆన్సర్. 1/3 πr²h అనేది కోన్కి 4/3 πr. కోన్ అంటే శంకువు. 4/3 πr³ అనేది స్పియర్, గోళం ఘనపరిమాణానికి ఫార్ములా అన్నమాట. నెక్స్ట్, బాహుళకము మరియు అంకమధ్యమము వరుసగా 30 మరియు 28 అయిన మధ్యగతపు విలువ. బాహుళకము అంటే మోడ్ ఎంత ఇచ్చారు? 30. తర్వాత అంకమధ్యమము అంటే మీన్ ఎంత ఇచ్చారు? 28. ఇప్పుడు మనం మధ్యగతము అంటే మీడియన్ కనుక్కోవాలి. దీనికి ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇప్పుడు మనకు మోడ్ ఇచ్చేస్తున్నారు 30 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్, మధ్యగతం తెలియదు, 3 మీడియన్ అలాగే రాసుకోండి, మైనస్ 2 మీన్ అంటే అంకమధ్యమం ఎంత? 28. అంటే 2 ఇంటూ 28. సో 30 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 28 2s 2 8 16 56. ఇప్పుడు మీడియన్ కావాలి అని అంటే ఈ 56 ఇటు రావాలి. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 56 ఎంత? 86. అప్పుడు మీడియన్ అంటే ఎంత? ఈ 3 అటు వెళ్తుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 86/3. 3 2 6 26 ఉంది. 3 8 = 24. 0.2 ఉంటుంది. 3 6 = 18. మళ్ళీ 2 వస్తుంది. 3 6 = 18. ఇంకా 6 6 వస్తూ ఉంటుంది. కాబట్టి 28.66. మీకు క్యాన్సిలేషన్ అర్థం కాకపోతే డివిజన్ అయినా చేసుకోవచ్చు. 28.66
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 10వ తరగతి చదివే విద్యార్థి 40 -30 03 0 -5 60 07లను XY అక్షాలకు చెందిన బిందువులుగా వర్గీకరించాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం. అంటే ఇప్పటి వరకు మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి మ్యాథ్స్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి మెథడాలజీ బిట్స్ అనమాట. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇప్పుడు 10వ తరగతి చదివే విద్యార్థి ఈ ఇచ్చిన పాయింట్లని XY అక్షాలకు చెందిన బిందువులుగా వర్గీకరించాడు అనేది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ? అవగాహన. మీకు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి నేను సపరేట్గా బిట్స్ క్లాస్ చేస్తున్నాను. నా వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చున్నాను. అది కానీ చూస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక కళాకారుడి చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని పేర్కొన్నవారు. కన్నింగ్హామ్, లైబ్నిజ్, క్రాత్వాల్, రస్సెల్. సో ఇలా నిర్వచనాలు కూడా ఖచ్చితంగా 1 2 వస్తాయండి. బిట్స్ 1 బిట్ 1 మార్క్ కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే. సో దీనికి ఆన్సర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది కన్నింగ్హామ్. కళాక్షేత్రము, కళాకారుడు అనగానే మనం కన్నింగ్హామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ. నెక్స్ట్, హెర్బార్ట్ పాఠ్యపథక రచనలోని సోపానాల సంఖ్య 5 6 4 7. సో ఈ హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సోపానాలు చాలా చాలా ఇంపార్టెంట్. అవేమేంటో చూద్దాం చూడండి. హెర్బార్ట్ పాఠ్యపథక రచనల సోపానాలు: సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. కాబట్టి ఇవి మొత్తం 6 ఉన్నాయి. సో రచనల సోపానాల సంఖ్య అంటే 6. దీనికి సంబంధించి కనీసం ఒక్క బిట్ అయినా వస్తుందండి. అంటే హెర్బార్ట్ పాఠ్యపథక రచనల సోపానాల్లో సాధారణీకరణానికి ముందుండే సోపానం ఏది అని అంటే సంసర్గం. అలాగే అన్నిటికంటే చివరుండే సోపానం ఏది? పునర్విమర్శ. కాబట్టి అట్లా ఎలా అయినా మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్త: పైథాగరస్, యూక్లిడ్, రామానుజన్, భాస్కరాచార్య. మీరు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి నా వీడియోస్ చూస్తే ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సో ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్త రామానుజన్. నెక్స్ట్, ఒక త్రిభుజాన్ని గీయడానికి విద్యార్థి గణిత ఉపకరణాల పెట్టె నుండి సరైన పరికరాన్ని ఎన్నుకుంటాడు అనే స్పష్టీకరణ సూచించే లక్ష్యం. అవగాహన, జ్ఞానమా, వినియోగమా, నైపుణ్యమా? సో గణిత ఉపకరణాల పెట్టె నుండి సరైన పరికరాన్ని ఎన్నుకుంటాడు అనన్నా, రేఖాచిత్రాన్ని గీస్తాడు అనన్నా, లేకపోతే ఒక త్రిభుజాన్ని నిర్మించాడు అనన్నా, అవన్నీ నైపుణ్యానికి సంబంధించిన స్పష్టీకరణలు అన్నమాట. నెక్స్ట్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం: గ్రహించడం, ప్రతిస్పందన, లాక్షణీకరణం, విలువ కట్టడం. సో ఇవన్నీ లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించిన బిట్స్. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం లాక్షణీకరణం. దానిలోని లక్ష్యాలు గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. శీలస్థాపనాన్నే లాక్షణీకరణం అని కూడా అంటారు. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి 120 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. మ్యాథ్స్ అయిపోయింది. ఇప్పుడు సైన్స్కి సంబంధించిన బిట్స్ చూద్దాము. 121 నుంచి 150 వరకు మనకి సైన్స్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి. ఇది మ్యాథ్స్, సైన్సు దానికి సంబంధించిన టెట్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ క్రింది వాటిలో సరైనది: పనికి పరిమాణం మాత్రమే ఉంది, పనికి దిశ లేదు, పని ఒక అదిశ రాశి,
π1u. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో పనికి పరిమాణం మాత్రమే ఉంది, దిశ లేదు, కాబట్టి అది ఒక అదిశ రాశి. ఇవన్నీ కరెక్టే, కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విబ్జిఆర్లో తక్కువ తరంగ దైర్ఘ్యం గల రంగు ఎరుపు, ఊదా, పసుపు, నీలం. ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో విబ్జిఆర్లో తక్కువ తరంగ దైర్ఘ్యం గల రంగు ఊదా రంగు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కరెంటు స్తంభం నుండి మన ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్ తీగపై లోహ ఆక్సైడ్ పూత ఏర్పడితే విద్యుత్ తీగ పాడవుతుంది, విద్యుత్ తీగ తెగిపోతుంది, విద్యుత్ తీగ విద్యుత్ నిరోధంగా మారుతుంది, విద్యుత్ తీగ గుండా అత్యధిక విద్యుత్ వస్తుంది. ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. సో ఇక్కడ కరెంటు స్తంభం నుండి మన ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్ తీగపై లోహ ఆక్సైడ్ పూత ఏర్పడితే విద్యుత్ తీగ విద్యుత్ నిరోధంగా మారుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తుఫానును వేటి ద్వారా గుర్తిస్తారు? భారమితి, అనిమోమీటర్, ఉపగ్రహాలు, π1u. సో బ్యారోమీటరా, అనిమోమీటరా, శాటిలైట్సా, అన్నీయా? సో తుఫానుల్ని వీటి అన్నిటి ద్వారా కూడా గుర్తిస్తారు, కాబట్టి π1u కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక చెక్క దిమ్మను సీలింగుకు దారంతో వేలాడదీసినప్పుడు పై దిశలో పనిచేయు బలము అభిలంబ బలం, గురుత్వాకర్షణ బలం, తన్యతా బలం, క్షేత్ర బలం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తన్యతా బలం, సి. నెక్స్ట్, ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక యొక్క రంగు పసుపు, ఆకుపచ్చ, ఆరెంజు, ఎరుపు. సో మిథైల్ ఆరెంజ్ సూచిక యొక్క రంగు ఎరుపు. డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గాలిలో ధ్వని తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు అణువులు స్థిరస్థానం నుండి అటు ఇటు కంపిస్తాయి, అణువులు ఒకచోటు నుండి మరొక చోటుకి ప్రయాణిస్తాయి, అణువులు నిశ్చల స్థితిలో ఉంటాయి, అణువులు తరంగ దిశకు లంబంగా కంపిస్తాయి. ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. సో ఇక్కడ అణువులు స్థిరస్థానం నుండి అటు ఇటు కంపిస్తాయి. ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పాక్షిక పారదర్శకాలకు ఉదాహరణ నీరు, చెక్క, ట్రేసింగ్ పేపర్, గాజు. సో ఇక్కడ పాక్షిక పారదర్శకాలకు ఉదాహరణ ట్రేసింగ్ పేపర్. నెక్స్ట్, C2H2లో 2 కార్బన్ల మధ్య గల బంధం ఏక సంయోజనీయ, ద్విసంయోజనీయ, త్రిసంయోజనీయ, లోహబంధం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ C2H2లో 2 కార్బన్ల మధ్య గల బంధం త్రిసంయోజనీయ బంధం. నెక్స్ట్, నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు ఏ వాయువును విడుదల చేస్తుంది? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, కోల్ గ్యాస్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Ni+Cr+Feల మిశ్రమం అల్నికో, కాపర్, మ్యాంగనీస్, నిక్రోమ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ Ni అంటే నికెల్, Cr అంటే క్రోమియం, Fe అంటే ఫెర్రం అంటే ఐరన్. సో వీటి మిశ్రమము నిక్రోమ్. డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విశిష్టోష్ణంకు సూత్రం S = Q × M × ΔT, S = Q/M, S = Q/M × ΔT, S = Q/ΔT. సో సూత్రాలకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయినా వస్తుందండి. సో దీనికి ఆన్సర్ S = Q/M × ΔT. ఇక్కడ Q అంటే క్వాంటిటీ ఆఫ్ హీట్,
సరఫరా చేసిన ఉష్ణము. నెక్స్ట్ ఎం అంటే ద్రవ్యరాశి, డెల్టా టీ అంటే ఉష్ణోగ్రతలో మార్పు. నెక్స్ట్ పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద బంతి వేగం. గరిష్టమా, కనిష్టమా, శూన్యమా, అనంతమా? అంటే ఒక బంతిని పైకి విసిరినప్పుడు గరిష్ట ఎత్తు వద్ద ఆ బంతి యొక్క వేగం ఎంత ఉంటుంది? సో దీనికి ఆన్సర్ శూన్యం. గరిష్ట ఎత్తు వద్ద బంతి వేగం శూన్యం. నెక్స్ట్ సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం 0 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్, 110 డిగ్రీ సెంటిగ్రేడ్, -5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో అక్కడి వరకు అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉండే బిట్స్. ఇప్పుడు బయాలజీలో బిట్స్ చూద్దాం. ఈ క్రింది సంస్థ జీవుల నామీకరణానికి మూలాధారం: ICBN, ICZN, A&B, ICMB. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ CANB అంటే ICBN, ICZN. ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్. ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచర్. అంటే ఇది మొక్కల నామీకరణానికి, ఇది జంతువుల నామీకరణానికి మూలాధారాలైన సంస్థలు అన్నమాట. నెక్స్ట్ పక్షులలో వాయునాళానికి శ్వాసనాళాలకు మధ్య ఉండే నిర్మాణం: శబ్దిని, స్వరపేటిక, స్వరపేటిక శ్వాసనాళ కక్ష, వాయుకోశం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ శబ్దిని, ఏ. నెక్స్ట్ మినిమేటా వ్యాధిని ఏ దేశంలో కనుగొన్నారు? తైవాన్, వియత్నాం, జపాన్, చైనా. సో దీనికి ఆన్సర్ జపాన్, సి. నెక్స్ట్ క్రింద తెలిపిన ఒక ఎంజైమ్ను అణుకత్తెర అంటారు: లైపేజ్, ఎమైలేజ్, ఎక్సోన్యూక్లియేస్, ఎండోన్యూక్లియేస్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇక్కడ అణుకత్తెర అని ఎండోన్యూక్లియేస్ని అంటారనమాట. డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చేపలు వాటి స్వరూప లక్షణాల అధ్యయన శాస్త్రం: మెలకాలజీ, ఓఫియాలజీ, ఇక్తియాలజీ, బ్యాట్రికాలజీ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ చేపలు వాటి స్వరూప లక్షణాల అధ్యయన శాస్త్రం ఇక్తియాలజీ, సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1859వ సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ఏ గ్రంథంలో జీవ పరిణామం గురించి వివరించెను? ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, డిసెంట్ విత్ మోడిఫికేషన్స్, జునామియా, ది బర్డ్స్ ఆఫ్ గ్యాలపగోస్. సో ఇక్కడ మనకి చార్లెస్ డార్విన్ అనగానే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేది వెంటనే స్ట్రైక్ అవుతుంది, కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వరకు బిట్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ బిట్స్ అన్నమాట. ఒక విద్యార్థి వివిధ రకాల జంతువులను వాటి ఆహార లక్షణాలను బట్టి వర్గీకరించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. సో ఇక్కడ వర్గీకరించను అని అన్నారు కాబట్టి ఇది అవగాహనకు సంబంధించిన లక్ష్యం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు జల విద్యుత్ కేంద్ర నమూనాను ఉపయోగించి బోధిస్తే విద్యార్థి పొందే అనుభవం: ప్రత్యక్ష అనుభవం, కల్పనాత్మక అనుభవం, ప్రతినిధిత్వ అనుభవం, పరోక్ష అనుభవం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఒక నమూనాను ఉపయోగించి బోధిస్తున్నారు కాబట్టి అది ప్రతినిధిత్వ అనుభవం. విద్యార్థులు భౌతికంగా తరగతి గదిలో ఉండి మానసికంగా అనుపస్థితి అయ్యే అవకాశం ఉన్న పద్ధతి ఏది? చర్చా పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో విద్యార్థులు భౌతికంగా తరగతి గదిలో ఉండి, అంటే తరగతి గదిలోనే కూర్చొని
మనసు ఎక్కడెక్కడో దాని మీద చెప్పే పాఠం మీద లేకుండా ఉంటుంది చూడండి, అటువంటి బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. అంటే టీచర్ పాటికి టీచర్ చెప్తూ ఉంటారు, విద్యార్థులు ఒక్కోసారి దాని మీద మనసు లగ్నం చేయరన్నమాట. నెక్స్ట్, రేడియో ప్రసారాలు వినడం ద్వారా పొందేవి ప్రత్యక్ష అనుభవాలు, వాస్తవ అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ప్రయోజనాత్మక అనుభవాలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో రేడియో ప్రసారాలు వినడం ద్వారా పొందేవి పరోక్ష అనుభవాలు. అవి మనం చూడం కదా, వింటాం అంతే, కాబట్టి అవి పరోక్ష అనుభవాలు. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందే విలువ నైతిక విలువ, క్రమశిక్షణ విలువ, బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ. విలువలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో దీనికి ఆన్సర్ క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, బోధనకు దిశను సూచించే పథకం పాఠ్య పథకం, వార్షిక పథకం, నెలవారీ పథకం, యూనిట్ పథకం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో బోధనకు దిశను సూచించే పథకం పాఠ్య పథకం. పాఠ్య పథకాన్ని బట్టి ఏం బోధించాలి అనేది ఉపాధ్యాయులకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్, హెర్బార్ట్ పద్ధతిలో ఆగమన పద్ధతి ఉపయోగించే సోపానం అన్వయమా, సన్నాహమా, ప్రదర్శన, సాధారణీకరణమా? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో హెర్బార్ట్ పద్ధతిలో ఆగమన పద్ధతి ఉపయోగించే సోపానం సాధారణీకరణం, డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సాంఘిక అధ్యయనం అనేది సామాజిక శాస్త్రాల సమ్మేళనం, చరిత్ర, భూగోళం, సామాజిక శాస్త్రం, ఆర్థిక, పౌరశాస్త్రాలు. సో సాంఘిక అధ్యయనం అనేది సామాజిక శాస్త్రాల సమ్మేళనం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక సమస్య పరిష్కార పద్ధతిని, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలి అని పేర్కొన్నది. కొఠారి కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, యశ్పాల్ కమిటీ, జాతీయ విద్యా విధానం 1986. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక సమస్య పరిష్కార పద్ధతిని, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం 1986. సో ఇక్కడితో మనకి 150 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. సో పార్ట్ 1, పార్ట్ 2 రెండు కలిపి చూస్తే ఒకే వీడియోలో ఎందుకు చేయలేదంటే మరీ లాంగ్ అయితే బోరుగా ఉంటుంది అని చెప్పి చేయలేదు. కాబట్టి అవి రెండు కలిపి చూస్తే మనకి ఒక క్వశ్చన్ పేపర్ ఫామ్ అవుతుంది. సో ఇలాగే ఇంకా కూడా క్వశ్చన్ పేపర్స్ మనం ట్రై చేద్దాము. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.